ప్రభువును మనము ఎలా చేర్చుకోవాలి? జక్కయ్య ప్రభువును తన ఇంటిలో చేర్చుకున్నాడు. తన ఇంటికి రక్షణ వచ్చింది. మార్త చూసినట్లయితే ప్రభువును తన ఇంట చేర్చుకొనెను అని లేఖనంలో వ్రాయబడింది. కనుక ఆమె ప్రభు ఎడల భయభక్తులు కలిగింది. ప్రభు అంటే చాలా ఇష్టం. తన ఇంటిలో చేర్చుకున్నది. ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని చాలా ఆశపడుతూ ఉంది. కానీ మరియా ఆమె హృదయంలో చేర్చుకున్నది కనుక తాను పూర్ణ మనస్సుతో ప్రభువును వెంబడిస్తూనే ఉంది. సోదరులారా, ప్రభువు శిలువ దగ్గర కూడా ఆమె ప్రభువుని కనులారా తన యొక్క హృదయపూర్వకముగా చూస్తూ విశ్వాసముతో ఆయన యొక్క మాటలను హృదయంలో చేర్చుకున్నది. కనుక ఆమె ప్రభు చనిపోయి తిరిగి పునరుత్థాన శక్తిని పొందిన ఆదివారపు దినమందు మొట్టమొదటిగా ప్రభువును చూడగలిగిన అంత ఉన్నత స్థితిని సంపాదించుకోగలిగింది. ప్రభువును హృదయంలో చేర్చుకొనుట గొప్ప భాగ్యమండి. ప్రభువును మనం చూడాలి అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంటిలో చేర్చుకుంటున్నాం, మంచిదే. చాలామంది అయితే ఈనాడు వారి పెదవులకే పరిమితం చేసుకుంటున్నారు. ఏదో స్తుతించటం, ప్రార్థన చేయటం అనుకొని వాటికి పెదవులకు పరిమితం చేస్తూ ఉన్నారు. కానీ భక్తులు చక్కగా ఇంటిలో చేర్చుకొని ఇంటి కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. కానీ అనేక మంది క్రైస్తవ జనాంగము వారి గోడల మీదకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. వారి పెదవులకు పరిమితం చేస్తున్నారు. వారి యొక్క కాళ్లకు పని చెప్పినట్టు దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకొని అంతవరకే దేవుని యొక్క నామమునకు వారు భయపడి బ్రతుకుతున్నారు. కానీ హృదయములలో చేర్చుకున్న వారు సదాకాలము ప్రభు యొక్క మహిమను చూడగలరు. అంతేకాదు ప్రభు యొక్క శక్తిని పొందే అనేకుల మధ్యలో సాక్షులుగా బ్రతకగలరు.